latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates. తొలేకాదశిని పురస్కరించుకొని కంటోన్మెంట్ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 7వ వార్డ్ గాంధీనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ పునః ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. 136 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయ మూల విరాట్టును తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చారు. ధనరాజ్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గణేష్ సహకారం అందజేయడంతో పాటు ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ గణేష్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఏ నారాయణ, పి అలేందర్ తదితరులు పాల్గొన్నారు. తొలేకాదశిని పురస్కరించుకొని కంటోన్మెంట్ 1వ వార్డ్ న్యూ సిటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, మాజీ సభ్యురాలు జంపన విద్యావతి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణరావు, జగన్నాథం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో అతిపెద్ద కాలనీ, సంపన్నులు, వ్యాపార వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే కాలనీ. 40 ఏళ్ల క్రితమే ఏర్పడిన ఈ కాలనీ వాసుల్లో మెజారిటీ ప్రజలు ఒకే కమ్యూనిటీకి చెందినవారు. ఉమ్మడి కుటుంబంలా కాలనీ వాసులంతా ఒక్కటే అన్న భావనతో కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. కాలనీ సంక్షేమం సంఘం సభ్యులు సైతం ఉమ్మడి నిర్ణయాలతో కాలనీని మరింత అభివృద్ధి చేస్తూ తమ వంతు కృషి చేస్తూ ఉండేవారు. కానీ గత 6-7 ఏళ్లుగా కాలనీలో అంతర్గత విభేదాలు పెరిగాయి. కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజకీయ పార్టీలను తలపించేలా గ్రూపు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇంకేముంది, 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాస్త వ్యక్తి దూషణలు, ఆరోపణల స్థాయికి చేరుకుంది. కాలనీలో చెత్త సేకరణ కార్మికుడి నియామకంలో మొదలైన వివాదం పోలీస్ స్టేషన్కు, అటు నుంచి కోర్టుకు చేరింది. దీంతో తమ కాలనీ పరువు మంటగలుస్తుందని భావించిన పెద్దలు ఒక్కటయ్యారు. సంక్షేమ సంఘం సభ్యులను మందలిస్తూ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. దీంతో ఏకంగా సర్వసభ్య సమావేశం నిర్వహించి కమిటీనే రద్దు చేసేశారు. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కాలనీ సంక్షేమ సంఘానికి అడ్హక్ కమిటీని నియమించుకున్నారు. చైర్మన్గా చంద్రకాంత్ మురికి, ఉప్పలంచి శ్రీనివాస్, రాయకంటి శ్రీనివాస్, వై సుకుమార్, కె రాధాకృష్ణ సభ్యులుగా నియమితులయ్యారు. గత కమిటీలోని సభ్యులతో పాటు పోటీ చేసిన వారు తర్వాత జరగబోయే 2 పర్యాయాల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. ఈ అంశం కంటోన్మెంట్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం గమనార్హం. కంటోన్మెంట్ వాసవి కాలనీ సంక్షేమ సంఘంలో రాజకీయ జోక్యం పెరగడమే తాజా పరిణామాలకు దారితీసిందని తెలుస్తోంది. ఈ వర్గపోరు 2014లోనే ఆరంభమై ఇటీవలే తారాస్థాయికి చేరుకుందని కాలనీ వాసులు చెబుతున్నారు. 5వ వార్డులో సింహభాగం ఓట్లు కలిగిన వాసవి కాలనీ నుంచే బోర్డు సభ్యుడు లేదా సభ్యురాలిని ఎన్నుకోవాలన్న ఆలోచన మొదలైంది. ఈ క్రమంలోనే 2008 ఎన్నికల్లో 5వ వార్డు నుంచి వాసవి కాలనీ ప్రతినిధిగా గోపు వసుంధర పోటీ చేశారు. అయితే ఇదే వాసవి కాలనీ ప్రతినిధిగా మరో ప్రత్యర్థి కూడా నిలబడడంతో ఓట్లు చీలిపోయాయి. ప్రస్తుత సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సతీమణి అనురాధ బోర్డు సభ్యురాలిగా గెలిచారు. ఇక 2014లో తేలుకుంట సతీష్ గుప్తా వాసవి కాలనీ ప్రతినిధిగా బరిలో నిలవగా కేవలం 1100 ఓట్లతో 4వ స్థానంలో సరిపెట్టుకున్నారు. రామకృష్ణ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తన వార్డులో అధిక సంఖ్యలో ఓట్లు కలిగిన వాసవి కాలనీలో పట్టు కోసం రామకృష్ణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కీలకమైన వ్యక్తులను కొందరిని తన వైపునకు తిప్పుకోగలిగారు. 2018లో జరిగిన కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో తేలుకుంట సతీష్ గుప్తా కాలనీ అధ్యక్షుడిగా గెలిచారు. కాలనీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పలువురికి చేదోడు వాదోడుగా ఉండే సతీష్కు మెజారిటీ కాలనీ పెద్దలు అండగా నిలిచారు. 2020లోనే మరోసారి సతీష్ గుప్తా గెలుపొందాడు. తాజాగా 2022లోనే మూడోసారి సతీష్ గుప్తా అధ్యక్షుడయ్యారు. వరుసగా 3 సార్లు గెలిచిన కాలనీలో మాత్రం సతీష్ గుప్తా బలం తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు 70% పైగా ఉన్న కాలనీ సభ్యుల మద్దతు 40% పడిపోయింది. సంక్షేమ సంఘంలోనూ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడి పదవులు ప్రత్యర్థి వర్గం సభ్యులు దక్కించుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గెలిచిన తాను ఇక బోర్డు సభ్యుడు కావడమే తరువాయి అన్నట్లుగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కాలనీ అంతర్గత సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఇదే తరహా చర్చ సాగుతూ వచ్చింది. సహజంగానే ఈ ప్రచారం రామకృష్ణను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో తనదైన శైలిలో ఆయన సంక్షేమ సంఘం సభ్యులను, కాలనీ వాసులను ప్రభావితం చేస్తూ వచ్చాడు. కీలకమైన సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా 8 వార్డులకు ప్రతినిధిగా ఉన్న తాను వాసవి కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెబుతూ వచ్చారు.
అయితే కాలనీలో అంతర్గత రాజకీయాలతో తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఉండటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ప్రాతినిధ్యం వహించిన కాలనీలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలను ఆహ్వానిస్తూ రాజకీయాలు చేస్తూ ఉండడంపై బాహాటంగానే మందలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో డోర్ టు డోర్ గార్బేజ్ లిఫ్టింగ్ కార్మికుల సమస్య వాసవి కాలనీలో చిచ్చుపెట్టింది. గత కార్మికుడిని తొలగిస్తూ సతీష్ గుప్తా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. బోర్డు అధికారుల నిర్ణయాన్ని సైతం తోసిపుచ్చుతూ సతీష్ గుప్తా సొంత పోకడలతో వ్యవహరించారు. చెత్త సేకరణకు కొత్త కార్మికుడిని నియమించడంతో పాటు అతనితో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అయితే చెత్త సేకరణ విషయంలో పాత కొత్త కార్మికుల మధ్య వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. అక్కడ తగిన పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఈ విషయంలో సతీష్ గుప్తా చెత్త సేకరణ కార్మికుడితో కలిసి సంక్షేమ సంఘంపైనే కేసు వేయించుకోవడం వివాదాస్పదమైంది. ఈ విషయమై పలువురు కాలనీ సభ్యులు సైతం సతీష్ గుప్తా నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చారు. సంక్షేమ సంఘంలోని ఆయన వ్యతిరేక వర్గం దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది. కాలనీ వాసులందరినీ కలిసి తమకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అయితే కాలనీ పెద్దలు మాత్రం ఏ వర్గానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇరు వర్గాల పోరుతో కాలనీకి చెడ్డ పేరు వస్తుందని భావించి ఏకంగా సంక్షేమ సంఘాన్ని రద్దు చేసేశారు. దీనికి తోడు గత 2 కమిటీల్లో సభ్యులుగా పనిచేసినా పోటీ చేసిన వారు తిరిగి పోటీ చేయకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 3 నెలల పాటు అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలోనే పాలన సాగుతోందని, ఈలోపు నూతన కమిటీని ఎన్నుకుంటామని తేల్చేశారు. ఈ నిర్ణయంతో సతీష్ గుప్తాతో పాటు వైరి వర్గానికి నష్టం తప్పలేదు. మొత్తానికి అంతర్గత పోరుతో సంక్షేమ సంఘాన్ని కాస్త సంక్షోభ సంఘంగా మార్చిన వాసవి కాలనీ కమిటీ వ్యవహారం కంటోన్మెంట్ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పేద విద్యార్థులకు చేయూత అందించేందుకు సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావాలని కార్ఖానా సీఐ రవీందర్ అన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో కార్ఖానా గణేష్ టెంపుల్ ఆవరణలో పేద విద్యార్థులకు నోట్బుక్, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చేయూత అందించడం ప్రశంసనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంపన ప్రతాప్, దినేష్, దయా, లింగం, సికందర్, నారాయణ, ప్రకాష్, ప్రదీప్, మురళి, వివేక్, చింటూ తదితరులు పాల్గొన్నారు. కార్ఖానా బస్తీలోని గణేష్ టెంపుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఎవరైతే స్కూల్ లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నోట్బుక్స్, పెన్సిల్స్ సప్లై చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఎంతోమందికి విద్య నేర్చుకోవాలనుకున్న కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. అలాంటి వారికి నోట్బుక్ సప్లై చేసినటువంటి ఆర్గనైజేషన్ కూడా మా పోలీస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతాను. తొలికాదశిని పురస్కరించుకుని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఆర్ఎస్ సీనియర్ నేత టీఎన్ శ్రీనివాస్ సికింద్రాబాద్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం కంటోన్మెంట్ వాసులపై ఎల్లవేళలా ఉండాలని పూజించినట్లు తెలిపారు. ప్రత్యేక పూజల్లో కుమార్ ముదిరాజ్, కర్ణ కుమార్, ఆలయ ఈవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు. తొలికాదశిని పురస్కరించుకుని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ రెజిమెంటల్ బజార్లోని పాండురంగ విఠలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సురేందర్ ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. సాలువాతో సత్కరించారు. అర్చకులు రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కర్ణకుమార్, టీఆర్ఎస్ నేతలు జంగ్లీ రాజు, రావుల సతీష్, శివ తదితరులు పాల్గొన్నారు. మారేడుపల్లి ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నేతాజీకి స్థానికంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీజేపీ సీనియర్ నేత గడ్డం శ్రవణ్ యాదవ్ ఆదివారం సీఐ నేతాజీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానికులు హరి, అఖిల్తో పాటు సీఐ నేతాజీ, ఎస్ఐ రవికుమార్లను కలిశారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ కార్ఖానా అడిషనల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన నేతాజీ మారేడుపల్లి వాసులకు సుపరిచితులు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మారేడుపల్లిలో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా అమలవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తమ వంతు సహకారం అందజేస్తామన్నారు. మరి అరుంధతి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ వాసులకు ఉచిత వైద్య పరీక్షలు, పలు శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి చైర్మన్ టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ పోతుల ఎన్క్లేవ్ ఆవరణలో బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి ఏర్పాట్లు చేశారు. మరి అరుంధతి ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పాల్గొని స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి రాజశేఖర్ రెడ్డి
రెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో పనస శ్రీకాంత్, దశరథ్ రెడ్డి, గుడి వెంకట్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొని వెళ్ళి వాళ్ళు సర్జరీస్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన రాజశేఖర్ రెడ్డి అన్న గారికి, మరి అలాగే మన ఎమ్మెల్యే గారికి, మన ఎక్స్-బీపీ జయమార్ అన్న గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇలానే ఎవ్రీ సండే అయినా వీక్ డేస్లో ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క బస్తీలో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. For latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates.